హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 4 పాలకూర కట్టలు తీసుకున్నానండి. ఇవి నీట్గా ఏరి కడిగి పక్కన పెట్టేసుకోవాలండి. ఒక ఆలుగడ్డ తీసుకున్నాను, పైన ఉన్న తొక్క తీసేయాలండి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాక పచ్చిమిర్చి ఆనియన్ వేసుకోవాలండి. అది కొద్దిగా మగ్గిన తర్వాత ఆలుగడ్డ కూడా కోసి అందులో వేసేసుకోవాలండి. అది కొంచెం మగ్గిన తర్వాత కర్రీ లీవ్స్ కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పసుపు వేసుకోవాలండి. కొద్దిగా మగ్గిన తర్వాత పాలకూర సన్నగా కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలండి. మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. కొంచెం మగ్గిన తర్వాత అందులో ఉప్పు కారం కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలండి. ఇది కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకోవాలండి. ఇందులో ఉన్న వాటర్లనే ఉడికిపోతుందండి, వాటర్ వేయొద్దండి. ఒక 5 to 6 మినిట్స్ తర్వాత దగ్గరకు అవుతుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి కూడా బాగుంటుందండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్